మేము ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాము. ఇదిగో మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఉషా అండ్ ప్రవళిక. హాయ్ ఉషా. పావని అక్క కూడా వస్తున్నారు. హాయ్ పావని అక్క. ఇదిగోండి శ్రావణి కూడా వస్తున్నది. హాయ్ శ్రావణి. అందరం అయితే కార్లోకి ఎక్కేసామండి. జెంట్స్ ఒక కార్లో, లేడీస్ ఒక కార్లో వచ్చేస్తున్నాం మేము. చూడండి ఇప్పుడే బయలుదేరాము ఆందోళన మైసమ్మ దగ్గరికి. చెట్లు పుట్టలు మంచిగా గుట్టలు అవి బాగున్నాయి. వాటర్ ఉన్నాయి అక్కడ, చెరువు చిన్నది. మేము కార్లో ఒక క్లిప్ తీసామండి. అలా చూడండి ఈ బాబు ఎలా చూస్తున్నాడో. హాయ్ చెప్పమంటే చెప్పట్లేడు, కొడదామని చూస్తున్నాడు ఎవరినో మరి. ఇదిగోండి మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు. అది ఆ అమ్మ చెప్పకపోతే ఈ అమ్మాయి చెప్పిస్తున్నారు హాయ్. ఇగో ఈ అబ్బాయి చూడండి ఎలా చూస్తున్నాడో. ఈయన కూడా ఎవరినో కొడదామనే చూస్తున్నట్టున్నాడు. లేదు హాయ్ చెప్తున్నాడు. హాయ్. ఇప్పుడైతే చేరుకున్నామండి. ఇక్కడ కారు పార్కింగ్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్తామండి. ఇలా చిన్న చిన్న ట్రిప్స్ వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్ తోటి అలా బయటికి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఓ చిన్న బాబుని తను ఎత్తుకున్నాడు. ఇప్పుడైతే ఆందోళన మైసమ్మకైతే రీచ్ అయ్యాము మేము. చాలా బాగుంది ఇక్కడ వ్యూ కూడా, దేవత కూడా చాలా బాగుంది. ఇక్కడ మేము ఆందోళన మైసమ్మ టెంపుల్కి చేరుకున్నాము. దేవతను మంచిగా ఇక్కడైతే కుంకుమ పసుపు వేస్తున్నామండి. దేవతకి గాజులు, కుంకుమ పసుపు, పూలు పెడుతున్నాం. ఇక్కడైతే అక్కడక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొడదామంటే కోతులు ఉన్నాయని ఆగాము. కోతులు ఉన్నాయని కొట్టకుండా నిలబడి చూస్తున్నాము. ఇవి కొబ్బరికాయ అయితే కొట్టేశారు అన్నయ్య వాళ్ళు. ఇవి అన్నయ్యకైతే కొబ్బరికాయల పువ్వు వచ్చేసింది. వావ్ మంచిగా. చాలా రష్ ఉన్నారండి. మంచిగా ఇక్కడ బోనం చేసుకోవచ్చు, యాటన్ కోసుకోవచ్చు, కోలం చేసుకోవచ్చు. దర్శనం చేసుకొని మేము అట్లా చిన్న గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నామండి. ఇక్కడనేమో సారల మైసమ్మ టెంపుల్, ఆందోళన మైసమ్మ టెంపుల్ అయిపోయాక సారల మైసమ్మ టెంపుల్కి వచ్చాము. దగ్గరనే ఒక 15 అట్లా కిలోమీటర్స్ ఉంటాయి పక్క పక్కకి దేవుళ్ళు. అలా ఫొటోస్ అయితే దిగాము దేవుని దగ్గర. ఇక్కడ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసాము మేము సారల మైసమ్మ దగ్గర. తల్లి ఇక్కడ కూడా చాలా మహిమగల్ల తల్లినంట. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. అందరం కోరికలు అయితే కోరుకున్నాము. ఇది ఒక ఫ్యామిలీ లాగా మంచిగా బయటికి వెళ్ళేసి వచ్చాము.
ఇక్కడ మేకని కోయడానికి సిద్ధమవుతుంది. అక్కడ జర్తిస్తుంది మేక. ఇంకా ఇయ్యట్లేదని చూస్తున్నారు అందరూ. మేక కోసం జర్తిస్తే అమ్మవారికి బలి చేయొచ్చు. ఇగో మా వాళ్ళు కూడా అందరూ 2 కోళ్ళు పట్టుకొని తిప్పేశారు దేవుని దగ్గర. అయితే మంచిగా హాయ్ చెప్పిస్తున్నాం ఆ కోళ్ళని కూడా, కానీ అవి చెప్పట్లేవు. ఇక్కడితో దర్శనం కంప్లీటెడ్. ఓకేనా, ఇక వంటలు స్టార్ట్. అదో ఇందులో కుకింగ్ చేస్తుంటే ఆడ విక్కీ ఏమో వదులుతున్నాడు. ఇక్కడ చూస్తున్నారా, చికెన్లో మొత్తము అవన్నీ మసాలాలు వేసి కాడేసి కలపడం జరిగింది. ఇక్కడ అడవిలో కూర్చున్నాం కదా, దాదాపు ఉల్లిగడ్డలు కూడా కోసేసారు. ఈ మధ్యలో పులిహోర తినేసింది. ఇక చూసారా ఇక్కడ చికెన్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మసాలాలు నూరడానికి ఆ చిన్న రోల్ కూడా తీసుకొని వచ్చినాం. ఇక్కడ ఉల్లిగడ్డలు ఫ్రై చేస్తున్నాము. అవి ఎంత బాగా ఫ్రై అయితే ఆయిల్లో అంత బాగుంటాయి. స్మెల్ కూడా బిర్యానీకి వాటితోటి వస్తుంది. ఆ పొయ్యి మంట పెట్టడానికి చూడ ఎంతమంది కష్టపడుతారో, చూడండి. చూసారా, చాలా కట్టెలు పొగ వస్తుంది, ఒక సైడ్ నుంచి వేడి వస్తుంది. చూసారా, దాంట్లో అన్ని మసాలాలు వేసినాము. ఆల్రెడీ తీసిన ఉడకబెట్టినటువంటి మన ఫ్రై చేసినటువంటి ఉల్లిగడ్డలు పక్కన పెట్టేసినాము. అవి తీసి మళ్ళీ ఇప్పుడు దాంట్లో మసాలాలు వేసినాం. వేసేసి వీళ్ళందరూ చూసారా, అగో ఆయనకు ఆకలి వేస్తుందని చెప్పి మధ్యలో బ్రెడ్ తినేస్తుండు. అక్కడ 80% బాస్మతి రైస్ కుక్ చేయడం కోసం దాన్ని మళ్ళీ పెట్టినాం. ఈలోపు ఆల్రెడీ 80% ఫ్రై అయిన చికెన్ని పక్కకు పెట్టేసినాము. పెట్టిన తర్వాత ఇటు టైంపాస్కి ఆ చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి ఉయ్యాలలో ఊపుతున్నాం. ఇక్కడ 80% కుక్ అయిన చికెన్ పైన మీన్స్ ఫ్రై అయిన చికెన్ పైన 80% కుక్ అయినటువంటి రైస్ ఉంది కదా, తీసి వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే తీసి ఆ చికెన్ పైన వేసేసి దానిపైన మనం ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ఉల్లిగడ్డలు కదా ఫ్రై చేసినాము, అవి వేసేసి న్యాచురల్ కలర్ వేసేసినాము. కలర్ఫుల్గా ఉంది కదా, ఆకలిస్తుందని అది వేసి ఒక 10 minutes మళ్ళీ పెట్టేసి నిప్పుల పైన అది తీసుకుపోయి ఆడ పెట్టేసినాం. అప్పటికి ఆల్రెడీ 2 o'clock అవుతుంది. ఎప్పుడు తిందామా అన్నట్టు వెయిట్ చేస్తారు అందరూ. అగ్గో ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఆ సైడ్కి ఏంటంటే ఉడికిందో లేదో చూడడం కోసం ఫస్ట్ అటు సైడ్ ఇట్లా తీసి చూసినాము. ఇగో ఉందా, ఈ బేసన్లో ఈమె రైతా కలిపింది. కీరా దోసలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిమి ఆ రైతాలు అవన్నీ కలిపి పెట్టింది. అది కూడా చాలా బాగుంది. ఈమె వాటర్ తీసుకొని వస్తుంది. ఆమె కూడా ఏదో ఒకటి తీసుకురావాలి కదా, ఆమె కూడా ఒక కవర్ ఏదో పట్టుకొని వచ్చింది. అగ్గో వీళ్ళంతా అయిపోయిన తర్వాత చూసిరా, మేము వంట చేసినాం, కుకింగ్ చేసినాం అని సెల్ఫీ తీసుకుంటారు. ఒక్కరి ఫేస్లు కూడా ఇంత కుకింగ్ చేసినట్టు చేంజ్ కాలేదు ఫేస్లలో. సెల్ఫీ తీసుకురని మేము కామెంట్ చేస్తుంటే నవ్వుతున్నారు. ఈ ప్లేట్లో మాత్రం ముందు పట్టుకొని వస్తారు. కలర్ఫుల్గా ఉంది, స్పైసీగా ఉంది అనుకుంటారు కదా, స్పైసీగా ఏం లేదు, చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా తినేటట్టుగా పర్ఫెక్ట్గా తింటాడు హాయిగా. ఎక్కడో టెన్షన్ పడకుండా. ఇక్కడ ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన అసలు బిర్యానీ స్మెల్ కూడా చూడడు, కానీ ఈరోజు బాగుందని చెప్పి తిందామని తంటాలు పడుతుండు. ఇక్కడ చూడండి, పీసులు కూడా బాగా వేసుకున్నారు. ఈయన కొంచెం ఉల్లిగడ్డ, కొద్దిగా చికెన్, కొంచెం రైస్ 3 కలుపుకొని తింటుండు. ఈయనకి ఈడ కారం అవుతుందని ముందే ఒక మగ్గు పక్కకు పెట్టుకోండి, కానీ కారం అవుతలేదు వాటర్ తాగుదామంటే. చూసారా, ఈ చిన్న బాబు ఆయన్నే తింటున్నాడు ఈ బిర్యానీ. ఒకరు తినిపించే వరకు కూడా ఆగుతలేడు. అగ్గో లెగ్ పీస్ వాళ్ళ మమ్మీని కావాలా అంటుండు, కానీ ఆయన ఇస్తలేడు, మళ్ళీ ఆయనే తింటుండు. ఈవెనేమో వాళ్ళ ఆయనకు కూడా ఆమెనే తినిపిద్దామని చూస్తుంది. మళ్ళీ సెకండ్ రౌండ్ కోసం వీళ్ళందరూ మళ్ళీ కావాలంటారు. మళ్ళీ వేసేసినాము, తిన్నారు. ఇక తిన్నాక కాసేపు అలా రీల్స్ చేసుకున్నాము టైంపాస్కి. అవి చూడండి ఎలా ఆడుతున్నారు మా హస్బెండ్స్ కూడా.